హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిలాసఫీ యూనిట్ 1లో 13th క్వశ్చన్ హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్స్ వైజ్గా చూద్దాం. అలాగే డిఫరెంట్ ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చూద్దాం. సో హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. History of Western Philosophy. Philosophy means love of wisdom. Philosophy అంటే లవ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ లవ్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సో ఫిలాసఫీ మీన్స్ లవ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ లవ్ ఆఫ్ లెర్నింగ్. వెస్టర్న్ ఫిలాసఫీ. డౌట్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. సో వెస్టర్న్ ఫిలాసఫీ అంతా మెయిన్గా డౌట్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సో ఏదైనా డౌట్ అనేది ఉంటేనే దాని సొల్యూషన్స్ కోసం మనం చూస్తాం. సో డౌట్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ సోక్రటీస్. సోక్రటీస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. వెస్టర్న్ ఫిలాసఫీ హ్యాస్ బీన్ కేటగరైజ్డ్ ఇంటూ 2 types. సో వెస్టర్న్ ఫిలాసఫీని 2 typesగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ప్రీ సోక్రటీస్ ఎరా అండ్ సోక్రటీస్ ఎరా. సో ప్రీ సోక్రటీస్ ఎరా అంటే సోక్రటీస్కి ముందు ఉన్న ఫిలాసఫర్స్ అందరూ ప్రీ సోక్రటీస్ ఎరా కిందకి వస్తారు అండ్ సోక్రటీస్ నుంచి తర్వాత వాళ్ళు సోక్రటీస్ ఎరా కిందకి వస్తారు. సో ఈ వీడియోలో మనం పర్టికులర్గా ప్రీ సోక్రటీస్ ఎరాలో ఉన్న డిఫరెంట్ ఫిలాసఫర్స్ గురించి చూద్దాం. ప్రీ సోక్రటీస్ ఎరా. సో ప్రీ సోక్రటీస్ ఎరాలో ఫస్ట్ ఫిలాసఫర్ థేల్స్. ఈయన 585 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో ఫస్ట్ వెస్టర్న్ ఫిలాసఫర్. సో వెస్టర్న్ ఫిలాసఫీలో ఫస్ట్ ఫిలాసఫర్ థేల్స్. Everything is made of water. The earth rests on water. The magnet has a soul in it because it moves iron. All things are full of gods. సో ప్రీ సోక్రటీస్ ఎరాలో ఫస్ట్ ఫిలాసఫర్ థేల్స్. ఈయన 585 బీసీకి చెందిన ఫిలాసఫర్. ఈయన ఫస్ట్ వెస్టర్న్ ఫిలాసఫర్. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్. ప్రతిదీ వాటర్తోనే ఏర్పడింది అని చెప్పేసి చెప్పారు. ఎర్త్ రెస్ట్స్ ఆన్ వాటర్. ఎర్త్ కూడా వాటర్ మీదనే ఆధారపడి ఉందని చెప్పేసి చెప్పారు. అండ్ ఈయన ఇంకా ఏమని చెప్పారంటే ద మ్యాగ్నెట్ హ్యాస్ ఎ సోల్ ఇన్ ఇట్ బికాస్ ఇట్ మూవ్స్ ఐరన్. సో దీనికి మ్యాగ్నెట్కి కూడా ఒక సోల్ ఉంది, అందువల్లనే మ్యాగ్నెట్ ఐరన్ని మూవ్ చేయగలుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్ థింగ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గాడ్స్. అన్ని దైవత్వంతో నిండి ఉన్నాయని చెప్పేసి చెప్పారు. థేల్స్ అనే ఆయన ఫస్ట్ వెస్టర్న్ ఫిలాసఫర్. ఎవ్రీథింగ్ ప్రతిదీ వాటర్తోనే మేడప్ అయి ఉందని చెప్పేసి చెప్పారు. అండ్ ఎర్త్ కూడా వాటర్ మీదనే ఆధారపడి ఉంది అని చెప్పేసి చెప్పారు. అండ్ మ్యాగ్నెట్కి సోల్ ఉంది, అందువల్లనే ఇది ఐరన్ని మూవ్ చేయగలుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ప్రతిదీ దైవత్వంతో నిండి ఉంది అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అనాక్సిమాండర్. ఈయన 564 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో ఈయన ఏమని చెప్పారో 1 by 1 చూద్దాం. ఆల్ థింగ్స్ ఆర్ కమ్ ఫ్రమ్ అ సింగిల్ ప్రైమల్ సబ్స్టెన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ వాటర్ నార్ అదర్ నాన్ సబ్స్టెన్స్. సో ఈ భూమి మీద ఉన్న ప్రతీదీ, ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ ఒక సింగిల్ ప్రైమల్ సబ్స్టెన్స్ నుంచి వచ్చాయి, కానీ అది వాటర్ కాదు అండ్ అలాగే అది మనకి తెలిసిన పదార్థం కూడా కాదు. కానీ ఏదో ఒక సింగిల్ ప్రైమల్ సబ్స్టెన్స్ నుంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసి చెప్పారు. కన్సెప్షన్ ఆఫ్ జస్టిస్. సో న్యాయం గురించి ఈయన ఏమని చెప్పారు అంటే ఆఫ్ నాట్ ఓవర్ స్టెపింగ్ ఎటర్నల్లీ ఫిక్స్డ్ బౌండ్స్. సో ఎటర్నల్గా కొన్ని ఫిక్స్డ్ బౌండ్స్ ఉన్నాయి, వాటిని మనం దాటకూడదు, వాటి హద్దులు దాటి మనం ప్రవర్తించకూడదు అని చెప్పేసి చెప్పారు. అండ్ మ్యాన్ ఇవాల్వ్ ఫ్రమ్ ఫిషెస్. సో మనుషులు ఫిషెస్ నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చారని చెప్పేసి చెప్పారు. ఎర్త్ ఈజ్ ఎ సిలిండర్. సో ఎర్త్ అనేది ఒక సిలిండర్ లాగా ఉంది అని చెప్పేసి అనాక్సిమాండర్ చెప్పారు. సో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. అన్ని ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒక సింగిల్ ప్రైమల్ సబ్స్టెన్స్ నుంచి వచ్చాయని చెప్పారు, కానీ అది వాటర్ కాదు అండ్ మనకు తెలిసిన పదార్థం కాదు, కానీ ఏదో ఒక దాని నుంచి వచ్చాయని చెప్పారు. అండ్ న్యాయపరంగా చూసుకుంటే ఎటర్నల్గా ఉన్న బౌండరీస్ని మనం దాటి ప్రవర్తించకూడదు అని చెప్పేసి చెప్పారు. అండ్ మనుషులందరూ ఫిషెస్ నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చారు అని చెప్పేసి చెప్పారు. ఎర్త్ అనేది ఒక సిలిండర్ లాగా ఉంది అని చెప్పేసి అనాక్సిమాండర్ చెప్పారు. నెక్స్ట్ వన్ అనాక్సిమెడిస్. ఈయన 494 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో ఈయన ఏమని చెప్పారో చూద్దాం.
ద ఫండమెంటల్ సబ్స్టెన్స్ ఈజ్ ఎయిర్. సో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి ఒక ఫండమెంటల్ సబ్స్టెన్స్ ఏంటంటే ఎయిర్. ఎయిర్ నుంచే ప్రతీదీ వచ్చింది అని జెప్పేసి ఎనాక్సిమెడిస్ చెప్పారు. ఎర్త్ ఈజ్ షేప్డ్ లైక్ ఏ రౌండ్ టేబుల్. ఒక రౌండ్ టేబుల్ లాగా ఉంది ఎర్త్. అండ్ దాని చుట్టూ ఎయిర్ ఉంది అని జెప్పేసి ఎనాక్సిమెడిస్ చెప్పారు. నెక్స్ట్ పైథాగరస్. సో, మనందరికీ తెలుసు మ్యాథమెటిషియన్ పైథాగరస్. ఈయన 532 బీసీకి చెందిన వెస్టర్న్ ఫిలాసఫర్. ఫౌండెడ్ ఏ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ నంబర్స్. సో, ఈయన మ్యాథమెటిషియన్ అండ్ ఈయన ఏమని చెప్పారంటే ఆల్ థింగ్స్ ఆర్ నంబర్స్. నంబర్స్ని బేస్ చేసుకుని ప్రతిదీ ఉంది అని చెప్పేసి చెప్పారు. ఫౌండెడ్ అ రిలీజన్. ఒక రిలీజన్ని కూడా స్టార్ట్ చేశారు. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్స్. అంటే సోల్స్ అనేవి ఒక బాడీలో నుంచి ఇంకో బాడీలోకి ట్రాన్స్మైగ్రేట్ అవుతాయి. అంటే పరకాయ ప్రవేశం చేస్తాయి అని చెప్పేసి పైథాగరస్ చెప్పారు. సిన్ టు ఈట్ బీన్స్. సో, బీన్స్ని తినడం అనేది పాపం. ఎందుకంటే మన బాడీలో ఉన్న కిడ్నీస్ బీన్ షేప్‌లో ఉంటాయి. సో, వాటిని తింటే మనిషి యొక్క మాంసాన్ని తిన్నట్టే. సో, అది తప్పు. బీన్స్‌ని తినకూడదు అని చెప్పేసి పైథాగరస్ చెప్పారు. నెక్స్ట్ వన్ హిరాక్లైటస్. హిరాక్లైటస్ 500 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో, ఈయన ఏమని చెప్పారో వన్ బై వన్ చూద్దాం. ఫైర్ ఈజ్ ద ఫండమెంటల్ సబ్స్టెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బార్న్ బై ద డెత్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. హాస్టల్ యాటిట్యూడ్ టు లైఫ్. సో, ఎలా అయితే థేల్స్ వాటర్ అనేది ఒక ఫండమెంటల్ సబ్స్టెన్స్ అని చెప్పారో అండ్ ఎనాక్సిమెడిస్ ఎయిర్ అనేది ఒక ఫండమెంటల్ సబ్స్టెన్స్ అని చెప్పేసి చెప్పారో, అలానే హిరాక్లైటస్ ఫైర్ అనేది ఒక ఫండమెంటల్ సబ్స్టెన్స్ అన్నిటికీ మూలం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బార్న్ బై ద డెత్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఏదైనా ఒకటి చనిపోవడం వల్ల మళ్ళీ వేరేది పుడుతుంది అని చెప్పేసి ఈయన చెప్పారు. హాస్టల్ యాటిట్యూడ్ టు లైఫ్. అంటే ఏది కాన్స్టెంట్‌గా ఉండదు. ఎప్పుడు చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్ ఎలా ఉన్నా సరే మనం ఫైట్ జేయడానికి రెడీగా ఉండాలి అని జెప్పేసి హిరాక్లైటస్ చెప్పారు. నెక్స్ట్ పర్మెనిడిస్. సో, ఈయన 500-450 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో, ఈయన ఏమని చెప్పారో చూద్దాం. నథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్. ఏమీ లేనప్పుడు ఏమీ రాదు. సో, ఈ భూమి మీద లైఫ్ కానీ ఏవైనా సరే ఉన్నాయి అంటే సంథింగ్ ఏదో ఉంది. ఏం లేకపోతే ఏమీ రాదు అని జెప్పేసి ఈయన చెప్పారు. ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెటాఫిజిక్స్. సో, మెటాఫిజిక్స్ అంటే మనకు తెలుసు కదా! థియరీ ఆఫ్ రియాలిటీ. సో, మ్యాన్, వరల్డ్, అసలు రియాలిటీ ఏంటి? ట్రూత్ ఏంటి? అనే విషయాల గురించి అన్నిటి గురించి చెప్పేది మెటాఫిజిక్స్. సో, ఈయన పర్మెనిడిస్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెటాఫిజిక్స్. The way of truth, which is acquired through reason and deals with what reality is. సో, ఏదైనా ఒక విషయం గురించి పర్టిక్యులర్‌గా అసలు రియాలిటీ ఏంటి? దాని వెనకాలున్న అసలు రీజన్ ఏంటి? అనేది మనం తెలుసుకుంటే అది నిజమా? కాదా? అని జెప్పేసి తెలుస్తుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల ట్రూత్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దీని నుంచి మనం ట్రూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాము. అండ్ వర్డ్స్ హ్యావ్ కాన్స్టాంట్ మీనింగ్. సో, మనం మాట్లాడే ప్రతి దానికి ఒక కాన్స్టాంట్ మీనింగ్, ఒక నిర్దిష్టమైన అర్థం ఉంది అని జెప్పేసి పర్మెనిడిస్ చెప్పారు. నెక్స్ట్ ఎంపడోక్లస్. ఈయన 440 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో, ఈయన ఏమని చెప్పారో చూద్దాం. డిస్కవర్డ్ దట్ ఎయిర్ ఈజ్ ఎ సెపరేట్ సబ్స్టెన్స్. ఎయిర్ అనేది ఒక సెపరేట్ సబ్స్టెన్స్ అని జెప్పేసి ఈయన చెప్పారు. అండ్ ఇవల్యూషన్ గురించి చెప్పారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే బలవంతులే సర్వైవ్ అవ్వగలుగుతారు అని జెప్పేసి చెప్పారు. అండ్ హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇటాలియన్ మెడికల్ స్కూల్. ఈయన ఒక మెడికల్ స్కూల్‌ని గూడా స్టార్ట్ చేశారు. అండ్ పర్టిక్యులర్‌గా ఒక 4 ఎలిమెంట్స్ గురించి ఈయన చెప్పారు. ఎర్త్, ఎయిర్, ఫైర్ అండ్ వాటర్ ఆర్ కంబైన్డ్ బై లవ్ అండ్ సెపరేటెడ్ బై స్ట్రైఫ్. సో, లవ్ అనేది ఉంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. మంచిగా ఉంటాయి అని జెప్పేసి చెప్పారు. అలా గాకుండా స్ట్రైఫ్‌తో ఉంటే అంటే కలహాలతో ఉంటే ఇవన్నీ సెపరేట్ అయిపోతాయి అని జెప్పేసి ఎంపిడోక్లస్ చెప్పారు. నెక్స్ట్ అనాక్సాగోరస్. ఈయన 500-432 బీసీకి చెందిన ఫిలాసఫర్. సో, ఈయన ఏమని చెప్పారో చూద్దాం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ న్యాచురల్ ఎక్స్‌ప్లనేషన్. ప్రతిదానికి ఒక సహజమైన వివరణ ఉంది అని జెప్పేసి చెప్పారు. ద మూన్ ఈజ్ నాట్ ఎ గాడ్ బట్ ఎ గ్రేట్ రాక్ అండ్ ద సన్ ఈజ్ ఎ హాట్ రాక్. మూన్ అనేది గాడ్ కాదు, ఒక పెద్ద రాక్. అండ్ అలాగే సన్ అనేది గూడా ఒక హాట్ రాక్ అని జెప్పేసి అనాక్సాగోరస్ చెప్పారు. హి ఈస్ ద ఫస్ట్ వన్ టు బ్రింగ్ ఫిలాసఫీ టు ఏథెన్స్. సో, ఏథెన్స్ అనే ప్రాంతానికి ఫస్ట్ ఫిలాసఫీని పరిచయం చేసిన వ్యక్తి అనాక్సాగోరస్.
సో లాస్ట్ వన్ అటామిస్ లూసిపస్ అండ్ డెమోక్రైటస్. సో లూసిపస్ అండ్ డెమోక్రైటిస్ అనే వాళ్ళు అటామిస్ కిందకి వస్తారు. సో వీళ్ళు 440 బీసీకి చెందిన ఫిలాసఫర్స్ అండ్ కాంటెంపరరీస్ టు ద సోఫిస్. సో సోఫిస్ అంటే ఎవరు అంటే వీళ్ళకి వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఫాల్స్ స్టేట్మెంట్స్ తీసుకొని వాటిల మీద ఫైట్ చేస్తూ ఉంటారు, వాటి గురించి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో ఈ సోఫిస్ట్ వాళ్ళకి ఈ లూసిపస్, డెమోక్రటిస్, అటామిస్ ఉన్నారు గదా! వీళ్ళు సమకాలీకులనమాట. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆల్వేస్ మూవ్. సో వీళ్ళు ఏమని చెప్పారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆల్వేస్ మూవ్స్. సో ప్రతీదీ ఆటమ్స్‌తోనే తయారై ఉంది. సో ఆ ఆటమ్స్ అనేవి మూవ్ అవ్వగలుగుతాయి అని జెప్పేసి ఈ లూసిపస్ అండ్ డెమోక్రటిస్ అనే అటామిస్ చెప్పారు. సో ఇది ఈ ప్రీ సోక్రటీస్ ఎరా గురించి. అండ్ సోక్రటీస్ ఎరా గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఈ వీడియో. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.